నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిబంధనలకు లోబడి జరుపుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వేడుకలు నిర్వహించుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడిన వారిని సీసీ కెమెరా ఆధారంగా గుర్తించి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాల వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని, పట్టుబడిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ రేటింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి చట్టవిరుద్ధ చర్యలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి మీదనే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. పోలీస్ అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని గుర్తు చేశారు. రోడ్లపై కేక్ కటింగ్ చేయడం, టపాకాయలు వెలిగించడం, బైక్ రేసింగ్లు నిర్వహించడం చట్ట ప్రకారం నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. ఇళ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాల్లో స్పీకర్లు, సౌండ్ బాక్సులు, మైక్ సిస్టమ్లు ఏర్పాటు చేయాలంటే పోలీస్ అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఒకే విధమైన నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. అదనంగా జిల్లా వ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రేపు సాయంత్రం 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం కొరకు 16 ప్రత్యేక బృందాలను నియమించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. యువత నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈరోజు మనం చంద్రపేట పిఎస్ను విజిట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరితో సిబ్బందితో మాట్లాడడం, అలాగే కేసు పరిస్థితి, దొంగతనాలు ఎట్లా డిటెక్ట్ చేసినా లేదా ఎట్లా చేస్తుంది, డీటీ కేసులు చేసినట్టు కూడా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు వీళ్ళందరికీ తెలియజేసింది అంటే మనకు తెలిసిన 31 వస్తుంది. రేపు 31 రోజు మనకు సీరియస్గా అన్నీ ఉన్నాయి, మనకు పెట్టడం జరిగింది కండిషన్స్. ఎందుకంటే తాగి డ్రైవింగ్ చేస్తే మనకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం రేపు సాయంత్రం 8 నుంచే మనం జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి పికెట్లో ఇంపార్టెంట్ ప్లేస్లలో మా చౌరస్తాలలో కూడా మన పోలీస్ ప్రజెన్స్ ఉంటుంది. అందరూ గురించి ఏంటంటే 80% డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, 80% డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే రేసింగ్ కానీ లేకపోతే ఫీడ్స్ కానీ చేస్తే మీకు ప్రమాదం జరుగుతుంది. దానికోసం మనం ప్రత్యేకంగా కెమెరాస్ కూడా పెడుతున్నాం, సీసీ కెమెరాస్ అలా కూడా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే బెటర్. అంతేగాని బయటకు వచ్చి తాగి డ్రైవింగ్ చేస్తే మాత్రం మీ మీద ఖచ్చితంగా చర్య తీసుకోబడుతుందని తెలియజేస్తున్నాం.